తెలుగు రాష్ట్రాలకు తాగు సాగునీరు అందించే నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం వేగంగా తగ్గిపోతుంది. భారీగా వర్షాలు కురిసి పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో వచ్చినప్పటికీ నీటి నిల్వ క్రమంగా తగ్గిపోతుంది. ఎండలు ముదరక ముందే డెడ్ స్టోరేజ్ కి దగ్గరవుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు తాగు, సాగునీరు అందించడంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కీలకం. హైదరాబాద్ కు తాగునీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. మొన్నటి వర్షాకాలంలో పుష్కలంగా వానలు కురవడంతో సాగర్ నిండుకుండలా మారింది. చాలా రోజుల పాటు భారీగా వరద నీరు రావడంతో లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. డ్యాం మొత్తం నిండడంతో ఈ ఏడాది నీటి కష్టాలు ఉండవని భావించారు పబ్లిక్. కానీ ఎండల తీవ్రతకు నీళ్లతో పాటు ప్రజల ఆశలు ఆవిరైపోతున్నాయి. ఎండాకాలంలో ఆరంభంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. ఉన్న నీటిని క్రమంగా వాడుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సాగర్ నీళ్ల కోసం తెలుగు రాష్ట్రాలు పోటీపడి అడ్డగోలుగా వినియోగిస్తున్నాయని, కొద్ది రోజుల్లో నీటి మట్టం అడుగంటే పరిస్థితి ఉందని వాపోతున్నారు ఆయకట్టు రైతులు. ఉన్న నీటిని పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యాసంగి పంట చేతికి రావాలంటే ఇంకో 2 నెలలు పడుతుందని, అప్పటి వరకు నీటిని క్రమంగా వాడాలని కోరుతున్నారు. ఈరోజు మరి 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రైతులు తాగునీటికి మరి సాగు వసతికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ 520 అడుగులు ఉంది. ఇంకొక 20 అడుగులు పోయినట్టయితే డెడ్ స్టోరేజ్ అవుతుంది. మరి వచ్చే 3 నెలల కాలంలో వేసవి బాగుంటుంది కాబట్టి మరి హైదరాబాద్కి తాగే నీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాలకి తాగునీరు లేని పరిస్థితి వస్తుంది. రైతులను దృష్టి పెట్టుకొని, ప్రజలను దృష్టి పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క నీటి తీవ్రతను ఏ విధంగా నివారించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజల నుంచి మేము కోరుకుంటున్నాం. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుతం 522 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. ప్రస్తుతం 153.83 టీఎంసీల నీరు ఉంది. ఎండలకు నీటి నిల్వ వేగంగా తగ్గిపోతోంది. మరోవైపు నీరు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా సాగర్ నీటి వినియోగంపై ఫోకస్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. ఇంకో 10-12 టీఎంసీలు వాడుకుంటే ఇప్పుడు 522 అడుగులు ఉంది. ఇంకో 12 అడుగులు నీళ్లు గిన వాడుకొని ఉంటే ఈ మొత్తం డెడ్ స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరి హక్కులు వాళ్ళు సాధించే విధంగా ప్రజల్ని దృష్టి పెట్టుకొని, రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నీటిని వాడుకోవాలి, పంపకం చేసుకోవాలి. మనకు సమన్వయం జరిగే విధంగా కోరుకోవాలి. రైతులందరూ సుభిక్షంగా ఉండేటట్లు మళ్ళీ ప్రణాళిక చేయాలని కోరుకుంటున్నాం. సాగునీరు, త్రాగునీరు ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఫంక్షనింగ్ చేసి ఈ 2-3 మాసాలు ఎండాకాలం మొత్తం త్రాగునీరుకు ఇబ్బంది కాకుండా ప్లాన్ చేయాలని, అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా రైతులకు చూడాలని మనవి చేస్తున్నాం. ప్రస్తుతం సాగర్ కుడి కాలువ నుంచి 8023 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 7852 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా అవుట్ఫ్లో 17955 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 522 అడుగులకు చేరడంతో సాగు, తాగునీటికి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికైనా అధికారులు నీటి విడుదల విషయంలో సరైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్.